సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే ఆ, మన ఈ గ్రాఫిక్స్ డిజైనర్స్కి కొత్తగా వస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో ఏంటంటే తమిళ చూసి అర్థమైపోయింది మీకు. ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూస్తాను. ఫాంట్స్ అంటే ఏంటంటే మన రాసే తెలుగు అక్షరాలని అందంగా మార్చే వాటిని ఫాంట్స్ అంటారు. సో కొంతమంది ఏమంటారు అంటే దీన్ని ఫాంట్స్ అంటారు, టైటిల్స్ అంటారు, ఇంకా కొంతమంది పిలుచుకుంటారు అన్నమాట. సో దీని అయితే నేను ఫాంట్స్ అంటాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫాంట్స్ కోసం ఏం చేస్తారంటే, సో మనకి రెండు విధాలుగా ఉంటాయండి ఫాంట్స్ అనేది. ఒకటేమో యూనికోడ్ ఫాంట్స్ అనేటేమో డైరెక్ట్గా మన పిక్సెల్ లెవెల్లో యాడ్ అవుతాయి. నాన్ యూనికోడ్ అంటే ఫోటోషాప్లో మాత్రం యూజ్ అవుతాయి. సో నేను నాన్ యూనికోడ్ కూడా చేశాను, ఒకవేళ మీకు అర్థం కాదు చూసుకోండి. సో ఏంటంటే ఫాంట్లు అనమాట, డైరెక్ట్ తెలుగు టైపింగ్ చేస్తే రావన్నమాట. సో దీనికి ఏం చేయాలంటే మనం దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేయాలన్నమాట. సో నేను కొన్ని చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను, తర్వాత ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్ కానీ ఉంటే తీసుకోండి. సో నేను క్రోమ్ బ్రౌజర్ చూపిస్తాను చూడండి. సో మనకైతే ఇంట్రెస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైపింగ్ గురించి టైప్ చేసుకోండి. చూడండి నేను టైపింగ్ గురించి టైప్ చేస్తున్నాను. సో టైపింగ్ గురించి టైప్ చేయగానే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఈ టైప్ ఇది కానీ రెండింటిలో ఏదైనా తీసుకొని పర్లేదు. నేను నెట్ అని తీసుకుని డైరెక్ట్గా మనం దీంట్లోకి వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే మనకి ఈ టైప్ వస్తుంది కదా. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీ ఇక్కడ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆల్ ఫాంట్స్, హిందీ ఫాంట్స్, తర్వాత పంజాబీ, తెలుగు, తమిళ్, థాయ్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీద మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు తీసుకుంటే మనకి ఇట్లా యాడ్ వస్తుంది. యాడ్ అనేది ఇక్కడ డిలీట్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే నాన్ యూనికోడ్ ఫాంట్స్ అనమాట. నేను నాన్ యూనికోడ్ ఫాంట్స్ చూపిస్తాను, ప్లస్ యూనికోడ్ ఫాంట్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ యూనికోడ్ ఫాంట్ అయితే ఒక తీసుకున్నాను. అదేంటంటే ఆరాధన అనేది ఉంది కదా, దాన్ని తీసుకుంటే మనకైతే లోడింగ్ అవుతుంది. చూడండి ఇది నాన్ యూనికోడ్ అనమాట. అందుకే నేను చేశానంటే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే మనకు ప్లీజ్ వెయిట్ అని పడి సెకండ్స్ పడతాయి. తర్వాత యాడ్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. సో తర్వాత నేను పైకి స్క్రోల్ చేస్తే దాని కిందనే మనకి ఇట్లాగా చాలా ఉంటాయి అనమాట. యూనికోడ్లో నాన్ యూనికోడ్లోని చాలా ఉంటాయి. రోహిణి, రవలి, రేష్మ, ఇంకా చాలా పేర్లు ఉంటాయి అనమాట. అన్ని ఆడపేర్ల పేర్లే ఉంటాయండి. అదే మనకి యూనికోడ్ ఫాంట్ తీసుకుంటే అక్షర, బోలో తమ్ముడు, ఇంకా చతురస్ర, దుర్జటి ఇట్లా పేర్లు ఉంటాయి అనమాట. సో దీంట్లో నాకు లేని ఫాంట్ తీసుకున్నాను చూడండి. సో దీంట్లో నాకు లేని ఏంటంటే గుంటూరు అనే ఫాంట్ లాగా లేదు. సో దాన్ని తీసుకున్నాను చూడండి. సో దీంట్లోకి ఓపెన్ చేయగానే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మనకు రెండు రకాలు కనిపిస్తుంది. ఒకటేమో నార్మల్ లైట్గా ఉంది, ఒకటేమో థిక్గా ఉంది. సో నేను నార్మల్ తీసుకున్నాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి సెకండ్స్ పడుతున్నాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే బ్యాక్ వస్తున్నాను. నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 చుక్కలు ఆపొస్తే రైట్ సైడ్ దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని ఆపడుతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి షేర్ సింబల్ ఆపడుతుంది. సో చూసుకోండి మీరు ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేశారు. నాకైతే ఆరాధన ఫాంట్ కింద పక్కనే ఉంటుంది అనమాట. దానికి తీసుకున్న తర్వాత షేర్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఒకవేళ మీరు రావద్దు అన్నట్టే. సో నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తానంటే తెలుగు అనేది టైప్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తానంటే మళ్ళీ క్రోమ్లోకి వెళ్తున్నానండి. సో నేను క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈజీ టైపింగ్ తెలుగు అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. చూడండి, ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ టైప్ చేసుకోండి. సో దీన్ని ఏం చేస్తానంటే నేనైతే దీన్ని అంతా డిలీట్ చేస్తున్నాను. మన కస్టమర్ చేసిన అన్నమాట దీని అంతా. సో దీనైతే డిలీట్ చేసేస్తున్నాను. సో మన కొత్తగా ఛానల్ చూస్తున్నారు, ప్లస్ లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ రెండు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే రోజెస్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. మనకి దీంట్లో మన పేరు అనేది చూసుకోవాలి. సో నా పేరు వచ్చేసి రోజేష్. సో మనకి రాజేష్ అని వచ్చింది, చూసుకోండి. సో తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకున్న తర్వాత దీని అయితే కాపీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వస్తున్నాను. దీంట్లోకి వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఏం చేస్తానంటే చూడండి. సో దీని అయితే క్యాన్సిల్ అనుకుంటున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. దీన్ని రోజెస్ అని తీసుకున్నాను కదా. సో దీన్ని చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఫాంట్లోకి వెళ్తున్నాను. సో మై ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మన ఫాంట్లు అనేది డౌన్లోడ్ చేసాం కదా. సో ఆ ఫాంట్లు ఎక్కడ అనేది చూసుకోండి. సో నేనైతే ఫాంట్లు యాడ్ చేశాను కదా, అవి ఇక్కడే ఉండాలా. చూడండి, మన ఫాంట్లు యాడ్ చేసిన ఫాంట్ పేరు ఏంటంటే గుంటూరు అని ఉంటుంది చూడండి. సో దీంట్లో మీరు చూడాలన్నమాట, చాలా ఓపికతో చేయాలన్నమాట.
సో నాకు రాలేదు, వచ్చింది మీకు వచ్చింది నాకు రాలేదు అని చెప్పి అనుకోకండి. సో ఖచ్చితంగా అందరికీ వస్తుంది. సో మీరైతే ఓపికతో చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో నేనైతే చూస్తున్నాను చూడండి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కనిపిస్తుంది చూడండి మనకి. డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్తే మాకు ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే ఆ ఫాంట్ అనేది దీంట్లోకి అయితే సేవ్ కాలేదు అనిపిస్తుంది. చూపిస్తుంది చూడండి మీకైతే. రీసెంట్లోకి వెళ్తున్నాను. రీసెంట్లోకి వెళ్తే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో మనకి ఈ టైప్ అయితే వస్తాయి అనమాట. సో చూడండి, మీకు ఒకవేళ మీకు చూడకపోతే మీరు నా చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి. సో నేనైతే నార్మల్ ఫాంట్ తీసుకున్నాను కదా. సో ఇదేంటంటే నార్మల్ ఫాంట్ అనమాట. నార్మల్ ఫాంట్ ఏంటంటే నార్మల్గా వచ్చేస్తాయి ఈ టైప్ అనేది. ఇదే ఫాంట్ అంటే దుజ్జట్టి ఫాంట్ అనమాట. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది. అదే మనకి అను ఫాంట్లోకి కన్వర్ట్ చేసుకుంటే అను ఫాంట్ అయితే రాదనమాట. సో ఎందుకు రావట్లేదు బ్రో అంటే, సో రాదనమాట. చూడండి కట్ అయిపోయినట్టుగా వస్తుంది. తర్వాత ఇంకా చూస్తున్నాను చూడండి నేనైతే. ఇంకా ఉన్నాయి మన దగ్గర అను ఫాంట్స్ అనేవి. సో ఎందుకు రావట్లేదంటే ఇవన్నీ అను ఫాంట్స్ అనేది సో మనకు మొబైల్ సపోర్ట్ చేస్తాయి. సో కాకపోతే ఈ అను ఫాంట్స్ 7 అనమాట. సో అందుకే సపోర్ట్ చేయట్లేదు. సో చూసారు కదా, మనకి తెలుగు ఫాంట్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి. అదే యూనికోడ్ ఫాంట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే మనకి ఇది ఓన్లీ ఫోటోపేలో లేదంటే ఫోటోషాప్లో మాత్రం యూజ్ చేసుకోవాలి అను ఫాంట్స్ అనేది. సో అను ఫాంట్స్ కోసం అనేది కూడా. సో తర్వాత ఇప్పుడు నేను ఇంకోటి చూస్తాను చూడండి. సో దీన్ని తీసుకున్నాం కదా మనం. తీసుకున్న తర్వాత దీనైతే నాన్ యూనికోడ్ కన్వర్టర్లోకి వెళ్తున్నాను. కన్వర్టర్లోకి వెళ్తున్న తర్వాత మనకేంటంటే నీకు రెండు రకాలు చూపిస్తాను చూడండి. సో నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే మనం ఎంత కాపీ చేసి పెట్టినాం కదా, దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి అను ఫాంట్ 7 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసినాను. కాపీ చేసుకొని సెలెక్ట్ కొట్టాను, కాపీ కొట్టాను. ఇప్పుడు మీరు చూసాను చూడండి. సో మనకి అను ఫాంట్ కన్వర్ట్ అవుతుందో లేదు చూద్దాం ఒకసారి. సో కన్వర్ట్ కాదండి, చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సో మనకి ఈ టైప్ వచ్చిందాక. సో కన్వర్ట్ కాలేదు. ఎందుకు కావట్లేదంటే ఇది అను ఫాంట్ అనేది మొబైల్లో సపోర్ట్ చేయట్లేదు. అదే నేను ఫోటోపేలో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫోటోపేలో మీకు లాంగ్ వీడియో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది, క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మన నేమ్స్ ఏదైతే ఎంత ఉంటుంది చూసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేసుకున్నాను. సో చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టీ కనిపిస్తుంది. టీ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ టచ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సో మనకి లాంగ్ ప్రెస్ అయిపోయినా పర్లేదు, ఇక్కడ మనకి ఇది వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్ అని పడుతుంది, క్లిప్ బోర్డ్ అని. క్లిప్ బోర్డ్లో మనం ఇది యాడ్ చేసాం కదా. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి మొత్తం దీన్ని బ్లాక్ కలర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి దజావు ఏదో ఉంది సంథింగ్ దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లోకల్ ఫాంట్స్, రీసెంట్, లోడ్ ఫాంట్స్ ఉన్నాయి కదా, లోడ్ ఫాంట్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకి ఈ టైప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనం ఇవన్నీ ఏం చేస్తామంటే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫైల్స్ అని పడుతుంది. ఫైల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఇలా పైకి అనుకున్న తర్వాత సో దీంట్లో మనకి ఏ ఫాంట్ కావాలనుకున్నారు చూసుకోండి. సో మనకు అను ఫాంట్స్ కావాలి కాబట్టి అను ఫాంట్స్ చూపిస్తాను చూడండి. సుభద్ర అని ఉంది. సో దీన్ని తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో నేను ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం సెర్చ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ ఫాంట్ పెట్టాం మనం. సో ఆ ఫాంట్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకున్నాం చూడండి. చూడండి నేను వచ్చి సుభద్ర అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే ఏంటంటే మన ఫాంట్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తాను చూడండి. సో ఎలాగ మనకి పెద్ద చేసుకున్నాకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ యారో సింబల్ ఆపడుతుంది చూడండి. మనకి యారో సింబల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది క్లిక్ ఆఫ్ చేసుకోండి. సో ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది, మీకు ఆన్ చేసుకోండి. సో నేనైతే ఆన్ చేసుకున్నాం కదా. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే పెద్ద చేస్తున్నానండి. పెద్ద చేస్తే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఎంత కలగకుండా చూసుకొని సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని సో నేను ఏం చేస్తానంటే దీనికి ఆఫ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో తర్వాత సో దీన్ని చూడండి, మనకు ఒత్తు అని రాలేదన్నమాట. ఒత్తు రాకపోతే నాకైతే ఒత్తు వచ్చింది, కానీ మీకు ఒత్తు రాలి అందరూ అడుగుతున్నారు ఒత్తు రావట్లేదు బ్రో అని. దీనికి ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒత్తులు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి రోజెస్ అని పోయి రోజెస్ షా వచ్చింది. సో దీన్ని మనకి ఏం చేస్తానంటే దీనిలో చేసుకున్నాను, రోజెస్ షేవ్ వచ్చింది. తర్వాత ఇట్లా నచ్చిన అంటే మీరు ఏనా కాదండి, ఏ క్లిక్ చేసుకున్నా సరే మీరు ఏ ఫాంట్ ఏదో సరే నేను క్యాపిటల్ కొట్టాను, క్యాపిటల్ కొడితే మనకి ఈ టైప్ వచ్చింది. సో తర్వాత ఇట్లా మీరు ఏది కావాలనుకున్నా చూసుకోండి. సో చూడండి నేను ఎట్లా అంటే అట్లా వస్తుంది అనమాట. సో తర్వాత దీన్ని చేశాను. సో తర్వాత ఎట్లా మీకు నచ్చినది చూసుకోవచ్చు అనమాట. సో నేను చూసా కదా నీట్గా వచ్చినాయి. సో ఇలా మీరు కూడా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది మనం ఎలా సేవ్ చేసుకోవాలి బ్రో అంటే ఇక్కడ మీరు నా మామూలు చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక మనకి లేయర్ సింబల్ ఆపడుతుంది. లేయర్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆపడుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏం చేసారంటే హైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పిఎన్జీ టైప్లో వస్తుంది అనమాట.
తర్వాత మనకి ఇక్కడ మనం ఫైల్ అని పడుతుంది కదా, ఫైల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ యాజ్ అని పడుతుంది. ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జేపీజీ కావాలన్నా పిఎన్జీ కావాలనుకుంటుంది. మనకి ఏంటంటే పిఎన్జీ కావాలి, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏం అక్కలేదు కాబట్టి పిఎన్జీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సేవ్ కొట్టేసాను అనుకోండి, సేవ్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, ఓపెన్లోకి వెళ్తున్నాను. ఓపెన్లోకి వెళ్తే మనకి ఏంటంటే అది సేవ్ అయిపోయింది. సో మనకి దీంట్లోకి ఎట్లాగా చూపిస్తుంది. సో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. సో నేనైతే ఏం చేశానంటే దాన్ని కాపీ చేసుకుంటున్నానండి మొబైల్లోకి అనేది. కాపీ చేసుకున్న తర్వాత చూడండి, సో ఎలాగ వచ్చిందండి. నేనైతే మొత్తం టైప్ చేయలేదు, ఎందుకంటే నేను జస్ట్ ఎడిటింగ్ కోసం చూస్తున్నాను కాబట్టి, వీడియో కోసం చూస్తున్నాను కాబట్టి. సో దీనైతే డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత సో మీకు ఏదైనా సరే కానీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా ఉన్నాయి చూసుకోండి. రోజెస్, ప్రభాస్ లేదంటే ఇట్లాంటివి చూసుకోండి, ఎందుకంటే మాకు నీట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, తర్వాత మీ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కలర్ అనేది మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం క్రాప్ చేసుకుంటున్నాను చూడండి. సో మనకి పర్ఫెక్ట్ కలర్ రావాలనుకుంటే ఇలా క్రాప్ చేసుకోవాలండి. సో క్రాప్ చేసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత షాడో కానీ స్ట్రోక్ కానీ ఇవన్నీ మీరు ఇచ్చుకుంటే నీట్గా ఉంటుందండి. సో ఇలా మీరు ఏదైనా సరే ఏ ఫాంట్ అయినా సరే ఇట్లా నీట్గా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా నీట్గా వచ్చిందో, సో ఇక్కడ నేను రోజేస్తాను రాబోయే నేను మామూలుగా ఇట్లా వచ్చేసింది అనమాట. నేనే ఇట్లా చేసుకున్నాను అనమాట. సో ఎడిటింగ్ కోసం అనమాట. సో చాలా నీట్గా వచ్చిందో. సో వీడియో తీసి నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.